సో తిరుపతికి స్టార్ట్ అయిపోయినాం. ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా మనం అందరం మూవ్ అవుతున్నాం. చాలా క్యూట్ ఉన్నాడు. పోయాకల్లా డౌట్ వచ్చింది కదా, నాకు కూడా అదే ఫస్ట్ డౌట్ వచ్చింది. కంపల్సరీ వెళ్ళి చాలా క్యూట్ శేఖర్. ఇంకా మనం ఇంకా ఈ ట్రావెల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ మెంబర్స్ బ్యాక్ సైడ్. ఓకే, ఇంకా మనం ఇంకా వీడియోస్ చాలా తీయాలి. ఆఫ్టర్నూన్ టైం అయితే ఇంకా మంచి మంచి వ్యూస్ అవుతుంది. నైట్ టైం కదా, మార్నింగ్ కూడా మంచిగా వ్యూ మంచిగానే ఉంటుంది. ఎంజాయ్ చేయవచ్చు మార్నింగ్. సో ఇక్కడతో మనోడు వేరే నెక్స్ట్ టైం పవర్ ఆఫ్ 90 ఏమైందంటే, ఒక జనరల్ ట్రైన్లో ఒక తాతయ్య ఒక పైన స్లీపింగ్ బెడ్ మొత్తం కవర్ అయితే చేసేసిండు. ఎందుకు చేసిండంటే, ఒక 90 తగ్గడం వల్ల కింద పూర బచ్చగాలని అందరి కింద పెట్టేసిండు సీదా. ఎవడైనా దమ్ముంటే మీ దగ్గర అని చెప్పి పుష్పలాగా తగ్గేదేలే అని చెప్పి పైకి ఒక్కొక్కరిని బెదిరిస్తుండు. ఎవడు వచ్చినా చూడే, నేను పైననే ఉంటా, మీరు కిందనే ఉండండి అని చెప్పి ఎట్లా వాదిస్తుంది చూడండి. 90 కొడితే చాలరా పోయి, ఎవ్వడు ఏందనేది లెక్క చేయర్రా. ఒక్కసారి ఆ కింద ఉన్నది ఏ జంతువు వాళ్ళది మా అంటే 25-26 నుంచి ఎక్కువనే ఉంటుంది. వాళ్ళని భయపెట్టే మగవత్తి ఈయననే అన్నాక అయితే అర్థమైంది నాకు. రాత్రి అంతా ఈ కాకని చూడంగానే మస్తు నవ్వు అనిపించింది. సో ఈ కాక గురించి అయితే ఒక విషయం చెప్తా. కాక మనము ఒకటి గుర్తుపెట్టుకో, తాగాలి తినాలి అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, ఒక 10 మందిలోకి మనం వచ్చేటప్పుడు ఇట్లా చేయకూడదు. అది కూడా నువ్వు జనరల్లోకి వచ్చినావు, నీకన్నా చిన్నోళ్ళకి తెలియకుండా నువ్వు అంటే ఇట్లా తాగొచ్చి వాళ్ళకి నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు. నువ్వు లేస్తే వాళ్ళు వచ్చి ఆడ కూర్చుంటారు అని చెప్పి లాస్ట్కి మన వాళ్ళు సాధించి పైకి రావడానికి మాత్రం ట్రై చేసారు. సో ఆల్మోస్ట్ అయితే పైకి వచ్చారు. కానీ కాక మాత్రం 3 సార్లు 4 సార్లు కాదు 15 సార్లు వస్తుంది, వాష్రూమ్ వస్తుంది అని చెప్పి ఎలా తిరిగాడంటే అలా తిరిగాడు. ఒక్కొక్కరికి ర్యాంప్ ఆడిచ్చేసిండు, చుక్కలు చూపించేసిండు, గల్ల. బాయ్ వాటర్ బాటిల్ कितना भैया एक वाटर बॉटल? 20. 15 rupees. 15 rupees extra charge 5 rupees. Consumer के लिए कोर्ट में केस है.